నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గూడూరు పట్టణం పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా ప్రజలు మరియు పోలీసులు సహకరించాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రోటరీ భవన్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు గూడూరు డీఎస్పీ బివి రమణ కుమార్ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని రోటరీ భవన్ కార్యాలయంలో జెండా ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం నిర్వహించే రెండవ ప్రాంతంగా గూడూరు పట్టణం నిలుస్తుందని, 8 దశాబ్దాలకు పట్టణంలో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం పండుగను ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా జెండా ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీస్ శాఖ అధికారులతో సమన్వయపరుచుకొని జెండా ఉత్సవం నిర్వహించాలని సూచించారు. ప్రధానంగా రౌడీ షీటర్లు జెండా ఉత్సవాల్లో పాల్గొనకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పట్టణానికి చెందిన వారు బుధవారం రాత్రి గూడూరు పట్టణంలోకి వచ్చేందుకు ఇబ్బందులు కలిగించకుండా పోలీస్ శాఖ అధికారులు సహకరించాలని సూచించారు. గూడూరు డీఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ గూడూరు పట్టణానికి ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం ప్రత్యేకంగా నిలుస్తుందని భావిస్తూ 350 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు పట్టణంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వేలాది మంది ప్రజలు జెండా ఉత్సవంలో పాల్గొంటారు కనుక దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది కనుక మహిళలు బంగారు ఆభరణాలను అతి తక్కువగా ధరించాలని సూచించారు. ఆంజనేయ స్వామి జెండా ఉత్సవంలో వీలైనంత త్వరగా ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ అధికారులు, పట్టణ జెండా ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే మైసూరు తర్వాత ఈ యొక్క జెండా పండుగ జరిగేది గూడూరులోనే, ఇంకెక్కడ కూడా ఇంత బ్రహ్మాండంగా జరగదు. జరిగేటప్పుడు అందరం మనం పోలీసు మనం కోఆపరేట్ చేయాలా, పోలీసు మనకి కోఆపరేట్ చేయాలి. అలాగే శివ చెప్పినట్టు గూడూరులో సార్ ఆనవాయితీ రౌడీ షీటర్స్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రజల్ని బెదిరించేటువంటి సంస్కృతి గతంలో ఉంది సార్. ఆ సంస్కృతి ఇప్పుడు రానికుండా చేయాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది సార్. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు జనాలందరూ కూడా బ్రహ్మాండంగా డబ్బులు ఖర్చు పెట్టి చాలా బ్రహ్మాండంగా గూడూరు చూస్తే చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా వస్తున్నారు. దాంట్లో లైటింగ్ కానీ అన్నీ కూడా అదేవిధంగా సంతోషంగా మనం రేపు నైట్ ఉత్సవాలు చేసుకుంటాం, జెండా ఉత్సవాలు చేసుకుంటాం. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా గూడూరుకి మా డిఎస్పీ గారు చెప్పినట్టు చెడ్డ పేరు, అందరూ కూడా ఇబ్బంది ఉంటారు. ఈ సంవత్సరం ఏదైనా ఇబ్బంది అయితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దాన్ని కఠినంగా చేస్తారు. ఒక చిన్న ఇష్యూ జరిగినా కానీ గూడూరులో పలందరూ ఇష్యూ జరిగింది కాబట్టి ఈసారి మాత్రం అక్కడ జాగ్రత్తగా చేయాలా, బంద్ చేయనటువంటి పరిస్థితి చెబుతారు. అట్లాగే ఈ జెండా పండుగ అనేది మనకు దాదాపు 75-80 సంవత్సరాల నుంచి గూడూరులో జరుపుకున్నట్టు నేను చూసే వార్తలు పట్టి అనుకుంటున్నాను. కాబట్టి ఈ 70-75 సంవత్సరాల నుంచి చాలా ప్రశాంతంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా రేపు కూడా మనం చాలా ప్రశాంతంగా జరుపుకోవాలి. ఎందుకంటే ఏదన్నా చిన్న గొడవ జరిగినా ఏంటంటే ఈ విధంగా గూడూరులో ఏ విధంగా జరిగింది అనేది మనకి చాలా బ్యాడ్ వచ్చింది. కాబట్టి ఎలాంటి చిన్న రిమార్క్ లేకుండా, అంటే మేము ఆల్రెడీ పోలీస్ వైపు నుంచి సుమారు 350 మంది సిబ్బందిని రేపు బందోబస్తుకి నియమిస్తున్నాము. మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము. ప్రతి పాయింట్లో కూడా మన పోలీసు ఉండేటట్టుగా, అదేవిధంగా ప్రతి జెండా అంతా కూడా పోలీసు సిబ్బంది ఉంటారు. పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్ర్యంతో పాటు గ్రామ స్వరాజ్యం కోసం ఎన్నో కలలు కన్నాడని, ఆ కలలను నిజం చేసేందుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని మాజీ మంత్రి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
బుధవారం గాంధీ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గ్రామాల్లో సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువయ్యేలా అమలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మహాత్ముడు, భారతదేశం ఎప్పటికీ గర్వించేటువంటి వ్యక్తి, భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి అహర్నిశలు పనిచేసి అసూలు బాసినటువంటి పూజ్య బాపూజీ జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. గ్రామ స్వరాజ్యం కోసం పూజ్య బాపూజీ కలలు కన్నాడు. ఆ కళలని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు వేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఎక్కడా ఎన్నడూ లేనటువంటి విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామంలోనే గ్రామస్తులకు కావాల్సినటువంటి అన్ని వసతి సదుపాయాలు కల్పించి ఒక నూతన వ్యవస్థకు నాంది పలికి, పరిపాలన అంటే సంస్కరణలు తీసుకురావాలి, ఆ సంస్కరణలు ప్రజలకు సత్ఫలితాలను ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి దార్శనికుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ఈ సచివాలయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసింది. ఈరోజు ఆ సచివాలయానికి సంబంధించి సేవలు, అనేక రకాలైనటువంటి సేవలు అందించేటువంటి అవకాశం, వెసులుబాటు ఈరోజు గ్రామ ప్రజలు అందుకునేటువంటి అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. కాబట్టి మొత్తం మీద దేశ చరిత్రలో పూజ్య బాపూజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం దిశగా ఈరోజు అడుగులు వేయడం జరిగింది. అదేవిధంగా మరొక మహనీయుడు ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం. భారతదేశ ప్రధానమంత్రిగా భారతదేశ కీర్తి ప్రతిష్టలని ప్రపంచ స్థాయిలోనే రెపరెపలాడించినటువంటి మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. కాబట్టి ఒక ఇద్దరు ఉద్దండులు, ఇద్దరు మహనీయులు జన్మించినటువంటి ఈరోజు నిజంగా పర్వదినంగా ఈ జాతి మొత్తం భావించాల్సినటువంటి సందర్భం అని చెప్పి గుర్తు చేస్తూ వాళ్ళిద్దరికీ, మహనీయులిద్దరికీ, పూజ్య బాపూజీ అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఇద్దరికి కూడా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వాళ్ళ సేవలను గుర్తుంచుకొని అందరం కూడా మరలా అదే దారిలో నడవేయడానికి, అదేవిధంగా మరలా ప్రజా జీవితంలో పునరంకితమై మరలా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక దారి చూపించాడో దాన్ని మరింత పటిష్టపరిచి దాని ద్వారా ప్రజల్లో ఉధృతంగా ప్రజలకు అవసరమైనటువంటి సేవలు అందించడానికి రాజకీయాలకు అతీతంగా, పదవులకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నీ కూడా ఈ జిల్లాలో పనిచేయాలని, పనిచేస్తాయని ఆకాంక్షిస్తూ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గంలో పోరాటం చేసిన మహోన్నతుడు గాంధీజీ అని, అతని ఆశయాలకు అనుగుణంగా ప్రజలందరూ నడుచుకోవాలని గూడూరు ఆర్యవైశ్య సంఘాల గౌరవాధ్యక్షుడు సోమిశెట్టి చెంచురామయ్య విజ్ఞప్తి చేశారు. గాంధీజీ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణం బజారు వీధిలో ఉన్న గాంధీజీ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘాల సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న గాంధీజీ విగ్రహానికి నివాళులు అర్పించిన గూడూరు ఆర్యవైశ్య సంఘ గౌరవ అధ్యక్షుడు సోమిశెట్టి చెంచురామయ్య మాట్లాడుతూ, కుల మతాలకు అతీతంగా దేశంలోని ప్రజలందరూ గాంధీజీని గౌరవిస్తారని, అలాంటి గాంధీ జయంతి ఘనంగా జరుపుకోవటం మనందరి బాధ్యత అన్నారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తిస్తామని రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్యవైశ్యులకు హామీ ఇవ్వటం శుభ పరిణామమని ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పరిధిలోని పలు ఆర్యవైశ్య సంఘాల నాయకులు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు గూడూరు కన్యకా దేవస్థానం అధ్యక్షులు కోట రామారావు గారు, అదేవిధంగా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు అల్లమూడి సురేష్ గారు, ఆర్యవైశ్య ప్రముఖులు, ఆర్యవైశ్య సభ్యులందరూ ఈరోజు ముఖ్యమైనటువంటి మన గాంధీ జయంతి అంటే అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి. ఇది ఒక్క వయస్సులకే కాదు, ఇండియా మొత్తం కూడా ఆరాధ్య దైవం మన గాంధీ మహాత్ముడు వయస్సులకే చేసింది కాదు, అందరికీ. అంటే
కుల మతాలకు అతీతంగా అన్ని కులాల వారికి ఆయన సేవలు అందించినటువంటి గాంధీ మహాత్ముడు. గాంధీ మహాత్ముడి గురించి చెప్పాలంటే చాలా పుస్తకాల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు వయస్సులు ఒక్కటే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు. కానీ నేను కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ గాంధీ జయంతిని, పొట్టి శ్రీరాములు జయంతిని, గాంధీ వర్ధంతిని, పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని గవర్నమెంట్ తరఫున అఫీషియల్గా చేస్తే అందరికీ బాగుంటుంది. మాకు కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటాం. మొన్న చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఈ గండికాపురం దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని మేము గవర్నమెంట్ అఫీషియల్గా చేస్తామని చెప్పడం జరిగింది. అలాంటి మంచి కార్యక్రమానికి పునాది వేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతాము. అదే గాంధీ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులరెడ్డి, నాయకులు పూల చంద్రశేఖర్, వేమయ్య, బ్రహ్మయ్య, సుబ్బరామరాజు, నెహేమియా తదితరులు పాల్గొన్నారు. చూడండి అందరూ ఒకసారి చూడండి సార్, దగ్గరికి వస్తాం అందరూ పాటు. ఉండేది నలుగురు అయితే మళ్ళీ దాంట్లో ఒకరు లేకుండా ఫోటో దిగేసిన తర్వాత 2వ తేదీ మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం పిలుపు మేరకు ఈరోజు మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ రాష్ట్రంలో మరి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంత అవసరమో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రేమ, అభిమానం, సహనము, నిజాయితీ, అహింస ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవడం జరిగింది మహాత్మా గాంధీ. అదేవిధంగా ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణం బజార వీధిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద బీజేవైఎం నాయకులు స్వచ్ఛ భారత్ నిర్వహించిన అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి భారతీయ జనతా యువ మోర్చా మరియు బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ కుమార్, బీజేపీ జిల్లా కోర్ కమిటీ సభ్యుడు విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ నమస్తే. ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో గాంధీ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మన దేశం కోసం, మన యొక్క దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి గాంధీ గారు. ఆయన చేసినటువంటి స్వతంత్రం కోసం చేసినటువంటి పటిమ ఎంతో వెనలేనిది. గాంధీ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణం బజారు వీధిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి కృపా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మహాత్మా గాంధీజీ ఆశయాలను కొనసాగిస్తూ ఆయన చూపిన మార్గంలో నడుస్తామని ట్రస్ట్ సభ్యులు వ్యాఖ్యానించారు. అనంతరం పట్టణంలోని ఓం శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అంటే ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ తాత గారికి పూలమాలేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా ట్రస్ట్ సభ్యులందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రమేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఉందిలే పట్టుకోమ్మ ఊటినట్టు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఉపపీఠంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాలయ అమావాస్య బుధవారం నాడు గూడూరు గ్రామదేవత శ్రీ తాళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నుండి కలశ జలాలను శ్రీ విజయ దుర్గాదేవి ఉపపీఠానికి సాంప్రదాయబద్ధంగా తీసుకువచ్చారు. ఈ ప్రక్రియ ద్వారా ఉపపీఠంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గూడూరు పట్టణంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఉపపీఠంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో మహాలయ అమావాస్య నాడు గూడూరు పట్టణ సమీపంలో ఉన్న గూడూరు గ్రామదేవత శ్రీ తాళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉపపీఠం నిర్వాహకులు శ్రీ తాళ్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించి దేవస్థానం నుండి గంగా జలాలను కలశాల్లో నింపుకుని మేళతాళాలతో సంప్రదాయబద్ధంగా పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించి ఉపపీఠానికి తీసుకువచ్చి కలశ స్థాపన కార్యక్రమంలో వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఆంజనేయ స్వామి జెండా మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామి జెండాల వీధి ప్రదర్శన కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి జెండాలను మేళ తాళాలతో తప్పెట్లతో వీధి ప్రదర్శన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్థానికులు ఆంజనేయ స్వామి జెండాను దర్శించుకుని కొబ్బరికాయలు మరియు బూడిద గుమ్మడికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. వదిలేదాన్ని దాని మీద పడకుండా చూడు.
రఘునాథు భువన పాండంబుల విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీకి గనులు కేటాయించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి కాళేశ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి గూడూరు శాఖ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. విశాఖపట్నంలోని స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయవద్దని విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి గూడూరు శాఖ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ సిపిఐ కార్యదర్శి కాళేశ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖపట్నంలోని ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేని దుస్థితి నెలకొందని ఆరోపించారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటు పరం కాకుండా విశాఖ ఉక్కు పరిశ్రమ సమితి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఏదో మోడీ చంద్రబాబు నాయన ఏదో ఇచ్చినట్టు ఉంది వాళ్ళ పరిస్థితి. అది పోరాడి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, అనేక మంది రాజకీయ నాయకులు ప్రాణాలు అర్పించి సాధించిన విశాఖ ఉక్కు, ఆ ఉక్కు ఫ్యాక్టరీని మోడీ అనేవాడు వచ్చి ప్రధానిగా అయిన మూడోసారి అయిన తర్వాత దాన్ని పెట్టాలని చెప్పి దాన్ని తీసేయాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రైవేట్ పరం ఒప్పచెప్పాలని కుట్రతో ఈరోజు దాన్ని మీద పన్నేస్తున్నారు. ఏదో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ప్రత్యేక హోదా తెస్తాడని చెప్పి అనుకొని ఇట్లాంటి మునలోపుల్ని తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పెట్టుకుని వాళ్ళు సాధించుకుంటున్నారే తప్ప వాళ్ళని అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తెచ్చుకోలేని మగతనం లేని చంద్రబాబు ఈరోజు అధికారం పరిపాలిస్తున్నారు. కాబట్టి చాలా దారుణమైన పరిస్థితి. రాజకీయాలు వేరు, పొత్తులు వేరు, ఉద్దేశాలు వేరు. కాబట్టి ఖచ్చితంగా మండలం బాలిరెడ్డిపాళెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో చిట్టమూరుకు చెందిన మహర్షి ఎస్వి కృష్ణమూర్తి, యమునాదేవి దంపతులకు చిట్టమూరు రుక్మిణమ్మ కుటుంబ సభ్యులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ దంపతులు ఆర్థిక సౌజన్యంతో 5,000 రూపాయలు విలువ చేసే ఫల సరుకులు, కూరగాయలు, వస్త్రాలు సంస్థ ప్రతినిధి దేవి అనంతబాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు వృద్ధ దంపతులకు ఫల సరుకులు, కూరగాయలు, వస్త్రాలను అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి దేవి తేజోవతి తదితరులు పాల్గొన్నారు. నమో నమస్తారాయ నమో నమస్తారాయ నమో నమస్తారాయ నమః. తారాయ నమో భవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయ. ఓం
नमः शम्भवाय च मयोभवाय च नमः शङ्कराय च ॐ नमः शम्भवाय च मयोभवाय च नमः शङ्कराय च ॐ नमः शम्भवाय च मयोभवाय च नमः शङ्कराय నమస్కారం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ తరపున ఈ రోజున చిట్టమూరు రుక్మమ్మ గారి కుటుంబ సభ్యులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి హైమావతమ్మ దంపతులు చిట్టమూరు గ్రామానికి చెందినటువంటి మహర్షి ఎస్వి కృష్ణమూర్తి గారు యమునాదేవి గారు దంపతులకు ఈరోజు సుమారుగా 5,000 రూపాయలు విలువ చేసే పలసరుకులు, కూరగాయలు, ఫ్యాన్సీ సరుకులు, వస్త్రాలను ఇవ్వడం జరిగింది. ఈ వృద్ధ దంపతులకి ఈ విధంగా ఇవ్వడం ద్వారా పుణ్యం లభిస్తుందని దాతలు కోరుకుంటూ ఉన్నారు. ఇదే విధంగా దాతల దాతృత్వంతో మరెన్నో ధార్మిక సేవా కార్యక్రమాలు చేయడానికి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ మునుముందు సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ ఉన్నాం. జై శ్రీరామ్. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్యువిఎస్ ప్రసాద్ నూతన మద్యం పాలసీపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన నూతన మద్యం పాలసీ విధానంలో దరఖాస్తుదారుడు దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజు నుండి 9వ తేదీ 5 గంటల వరకు ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరించబడుతుందని, అలాగే ప్రతి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఆఫ్లైన్లో 2 లక్షల రూపాయలు డీడీతో దరఖాస్తు స్వీకరించబడుతుందని, వాటిని 11వ తేదీన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా ఓపెన్ చేస్తారని, 12వ తేదీ నుండి షాప్ ఓపెన్ చేసుకోవచ్చని, దరఖాస్తు చేయటం కొరకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, రెసిడెన్సీ ప్రూఫ్, బ్యాంక్ పుస్తకం, మొబైల్ నెంబర్ తీసుకురావాలని తెలిపారు. గవర్నమెంట్ గెజిట్ రిలీజ్ చేసిందండి. ఆ గెజిట్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఇస్తారు, ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా తీసుకుంటారు. ఆన్లైన్ అప్లికేషన్లో 2 లక్షల రూపాయల నాన్ రీఫండబుల్ అమౌంట్ కట్టి దరఖాస్తు చేసుకోవచ్చండి. ఆఫ్లైన్లో 2 లక్షల రూపాయల నాన్ రీఫండబుల్ అప్లికేషన్కి డీటీ ద్వారా సబ్మిట్ చేసి ఆఫ్లైన్లో స్టేషన్లో కూడా ఇవ్వచ్చండి. ప్రతి ఎక్సైజ్ స్టేషను ఒక అప్లికేషన్ రిసీవింగ్ సెంటర్ లాగా పనిచేస్తుందండి. ఎక్సైజ్ స్టేషన్లోనే సెంటర్ పెట్టుకున్నాం, ఆ సెంటర్లో పనిచేస్తుంది. ఈ గెజిట్లో 5 రకాల ఇచ్చారండి, 4 రకాల స్లాబ్స్. ఇందులో ఏంటంటే 10,000 లోపల ఉన్న షాపులు వచ్చి 10,000 జనాభా ఉన్న షాపు ఉన్న ఏరియాలో లైసెన్స్ ఫీజు వచ్చి 50 లక్షలు. 10,000 నుండి 50,000 జనాభా ఉన్న ఏరియాలో లైసెన్స్ ఫీజు 55 లక్షలు. 50,000 నుండి 5 లక్షల దాకా ఉన్న జనాభాలో 65 లక్షలు. తర్వాత 5 లక్షల పైన ఉన్న జనాభాలో ఉన్న ఏరియాలో 85 లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించడం జరిగిందండి. ఇవన్నీ డ్రాయల్ ఆఫ్ లాట్స్ ద్వారా జరుగుతాయి. ఆన్లైన్ మన అప్లికేషన్స్ పెట్టిన తర్వాత వీళ్ళందరికీ అప్లికేషను లాస్ట్ డేట్ వచ్చి 9వ తేదీ సాయంకాలం 5 గంటల దాకా రిసీవ్ చేసుకుంటారండి ఆన్లైన్. ఈ అప్లికేషన్స్ 5 తర్వాత ఎటువంటి అప్లికేషన్ చేయించబడదు. ఇది ఇంకోటి ఏంటంటే ఈ 11వ తేదీ కలెక్టర్ గారు వీటిని డ్రా చేస్తారు. 11వ తేదీ డ్రా చేస్తారు. ఈ డ్రా చేసిన తర్వాత దీని అక్కడ డ్రాలో ఎవరికి డ్రాయల్ ఆఫ్ కార్డ్స్ ఎవరికి వస్తుందో వాళ్ళకి షాపులు కేటాయించబడతారు. వాళ్ళు 15వ తేదీ నుండి షాపులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. కానీ మాత్రం మనం 26 వరకు 11వ తేదీ డ్రా చేసిన తర్వాత వాళ్ళు కావాలని 12 కూడా పెట్టుకోవచ్చు, లైసెన్స్ ఇష్యూ చేస్తారు. అదండి. దీంట్లో వాళ్ళకు పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళ యొక్క ప్రూఫ్
ఐడెంటిటీ ప్రూఫ్ ప్లస్ రెసిడెన్స్ ప్రూఫ్. అదే కాకుండా వాళ్ళ మొబైల్ నెంబరు, తర్వాత వాళ్ళ బ్యాంక్ పాస్బుక్, వాళ్ళు 2 ఫొటోస్, వాళ్ళ పాస్పోర్ట్ సైట్ 2 ఫొటోస్ తీసుకురావాలి. వాళ్ళు ఏ షాప్కి అప్లై చేస్తున్నారు, ఏ ఏరియా అప్లై చేస్తున్నారు అంతా ఆన్లైన్లో వస్తుంది స్టెప్ బై స్టెప్. ఇది వచ్చి దీనికి ఒక సైట్ ఇచ్చారండి, ఆన్లైన్ సైటు. దాని hpfsproject.com ఆన్లైన్ అనే ప్రాజెక్ట్లో మీరు క్లిక్ చేస్తే ఎన్రోల్ బటన్ అని వస్తుంది. ఆ ఎన్రోల్ బటన్ మీద మీరు కొట్టిన తర్వాత మీకు A3 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్. విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.